ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిన హామీలు నెరవేరినాయా? ఉద్యోగాలని, నీళ్ళని, ఆరోగ్య పుట్ట 2 లక్షలని, ఏమన్నా డ్వాక్రా రుణాలు ఏమన్నా మాఫీ అయినాయా? అన్ని అబద్ధాలే. చెప్పిన హామీ ఏ ఒక్కటి కూడా నెరవేరలే. ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నాడు, ఆడబిడ్డ పుడితే 2 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ప్రతి ఇంటికి 2 రూపాయలు మినరల్ వాటర్ ఇస్తామన్నారు, తాగే నీళ్ళు కూడా సక్రమంగా సరఫరా చేస్తారు. చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు, మోసాలే. మన పిల్లలు కూడా నష్టపోతాం. అసలు సాయం చేయాలంత వయసు పడాలి. అది ఆయన చెప్పింది మొత్తం బేషరతుగా రుణమాఫీ చేస్తాం, బేషరతుగా రుణమాఫీ చేస్తామన్నారు. అలాంటి ఇంతానే రిస్ట్రిక్ట్ చేయలే. కాబట్టి అలాంటి ఆటోలన్నీ మనమే మనమంతా ఓట్లు వేసాము, చేస్తాడని మరి జరిగినాయా? ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. సాధ్యమైనటువంటి హామీలు ఇచ్చేవాడు మాత్రం నమ్ముతారు. కాబట్టి ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి సాధ్యమైనటువంటి హామీలు ఇచ్చి లబ్ధి పొందినాడు. అదే అలాంటి వాళ్ళ మాటలన్నీ మోసపోతాడు. ఇప్పుడు మనము నష్టపోయినా మా పొదుపులో ఉన్నారు మీరు, మాఫీ అయినా రుణాలన్నీ. అంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ అప్పుడు చెప్పినాడు కదా, మొత్తం రుణాలు మొత్తం మాఫీ చేస్తామని. ఇప్పుడు 3,000 వేసినారు మీ అకౌంట్కి, 3,000 మొత్తం మాఫీ చేస్తామన్నారు, చేయలే. మరి వడ్డీ, పౌల వడ్డీలు వచ్చినాయా? వడ్డీ లేని 1,00,000 రూపాయలు రుణం ఇస్తామన్నారు, ఇచ్చినారా? 2 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చినారా? ఇంటింటికి 2 రూపాయలకి 25 లీటర్లు మినరల్ వాటర్ ఇస్తామన్నారు, ఇచ్చినారా? ఉద్యోగం ఏమని ఇచ్చినారా ఎవరికైనా? అన్ని అబద్ధాలేనా? ఇవన్నీ చేస్తారని నమ్మే కదా మనం ఓట్లు వేసింది తెలుగుదేశం వాడికి. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ఇలాంటి హామీలు చెప్తే మళ్ళీ వేస్తారు, నమ్ముతారా? కాబట్టి అలాంటి అబద్ధాలు చెప్పిన వాళ్ళ మాటలు నమ్మి మోసపోతండి. మనం నష్టపోయినాం. 22వ డివిజన్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మళ్ళీ డివిజన్ కార్పొరేటర్ సరోజమ్మక్క గారు, వారి కుమారుడు హనుమప్ప, అదేవిధంగా మన మిత్రుడు మాజీ మేయర్ రాగే పరశురామ్ గారు, ముక్తియార్ గారు, సుబ్బరాయుడు, మిగతా శ్రీదేవి గారు, నాయకులు, కార్యకర్తలు మరి అందరము ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా అనేక రకమైనటువంటి సమస్యలు, చంద్రబాబు చెప్పినటువంటి మోసాలతో మేము నష్టపోయినాం, మోసపోయాం. మరి డ్వాక్రా రుణాలు బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పినటువంటి మరి పెద్ద మనిషి ఈరోజు ఇప్పటిదాకా కేవలం 3,000 రూపాయలు మాత్రం వేసి పావులా వడ్డీలు కూడా రానటువంటి పరిస్థితిలో ఉన్నాము. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మహిళా సంఘాలు వాళ్ళు వాపోతున్నటువంటి సంఘటనలు ఈరోజు ప్రధానంగా రావడం జరిగింది. అదేవిధంగా గడప గడపకు ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తామని చెప్పి కనీసం మున్సిపాలిటీ నీళ్లు కూడా సక్రమంగా సరఫరా చేయలేనటువంటి అధ్వాన పరిస్థితిలో ఉంది. ఈరోజు నగరపాలక సంస్థలో జరుగుతున్నటువంటి అవినీతి, అధికారులపైన దౌర్జన్యం, మా ఎమ్మెల్యే ఒక మాట, మేయర్ గారు ఒక మాట, ఎంపీ గారు ఒక మాట, ఇలా అనేక రకాలుగా అనంతపురం నగర ప్రజలు భయభ్రాంతికి గురవుతున్నారు. ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగడం లేదు. కేవలం కాలువలు పునర్నిర్మిస్తూ ఉన్నటువంటి కాలువలను పడగొట్టి కాలువల్ని నిర్మిస్తూ లక్షలాది కోట్లాది రూపాయలని దోచుకోవడమే వాళ్ళ యొక్క కార్యక్రమంగా పెట్టుకున్నారు తప్ప ఈ నగరంలో అభివృద్ధి కానీ ఏ ఒక్క సమస్య కానీ పరిష్కరించలేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అవినీతి, ఆయన పెట్టినటువంటి అభయ సంస్థ మరి రాజకీయంగా ఫ్యాక్షనిజము, రౌడీజము అన్నీ మాపుతానని చెప్పేసి ఆయనగా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఆయన దానికి అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం జరిగింది. ఎవరు ఆయన అధ్యక్షంగా ప్రకటించిందిలే, కానీ ఆయన అనసూయులు, ఆయన అనుచరులు మర్డర్లు చేస్తూ ఈరోజు అనంతపురంలో భయభ్రాంతులు చేస్తున్నారు. మరి ఒక పక్క మాటలు చెప్తూ మరో పక్క ఇట్లాంటి రాజకీయ హత్యలు ప్రేరేపిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అవినీతికి పరాకాష్ట ఎవరైనా ఉన్నారంటే మన నగర మేయర్ గారు. ఈ విధంగా నగరాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి నగర ప్రజలందరూ వాపోతున్నారు. మా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు వార్డుల్లో ఏ విధమైనటువంటి అభివృద్ధి కూడా చేయకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు చూసాం. మరి ఈ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో గడప గడపకు వెళ్తుంటే వచ్చే ఎన్నికల్లో మేము తప్పకుండా వైఎస్ఆర్ పార్టీని బలపరుస్తాం, గెలిపిస్తాం. మేము ఏదో అబద్ధం హామీలు నమ్మి మోసపోయినాం అనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి మరి ప్రజలే చమరగీతం పాడే రోజులు చాలా దగ్గరలో ఉన్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటాం. అనంతపురం నియోజకవర్గపు ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గురునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 22వ డివిజన్ కార్పొరేటర్ సరోజమ్మ గారి డివిజన్లో ఈరోజు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అందులో భాగంగా మరి డివిజన్లో ఉన్నటువంటి మహిళలను అయితేమి అందరినీ సంప్రదిస్తే మరి చెప్పిన అబద్ధం చెప్పకుండా మరి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం
ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చినటువంటి పాపాన పోలేదు. ముఖ్యంగా ఆ రోజు డ్వాక్రా రుణాలు బేషరతుగా రద్దు చేస్తామన్నటువంటి మాటలు నమ్మి మేము రుణాలు రద్దవుతానటువంటి ఆలోచనతో మేము తిరిగి కట్టకపోయినటువంటి పక్షంలో మరి అనేక గ్రూపులు కూడా మరి డిఫాల్ట్ అయినటువంటి సంగతి, మరి మాకు కూడా ఈ గ్రూపులు వద్దు అనేసి మేము అనుకున్నామనేసి చాలామంది. అదేవిధంగా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం అని మరి సర్వే చేశారు, మమ్మల్ని లబ్ధిదారులుగా చేర్చారు. మరి ఏ ఒక్క ఇల్లును కూడా నిర్మించినటువంటి పాపాన పోలేదనేసి చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ క్యాంటీన్లు ఏర్పాటు చేసి 5 రూపాయలకే భోజనం అని చెప్పి కేవలం అబద్ధ మాటలు చెప్పినటువంటి నమ్మించినటువంటి మాటలు కూడా మేము నమ్మి మోసపోయాం. మరి ఖచ్చితంగా చంద్రబాబుకు బుద్ధి చెప్తాం, మరి జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తామనేసి ప్రజల నుండి మరి మమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతుంది. మరి ఇదే విధంగా కొనసాగిస్తామని కూడా తెలియజేసుకుంటాం. జై జగన్, జై జగన్, జై